ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించబోమని పదే పదే ప్రచారం చేసిన కొంతమంది విద్యార్థులు ఎంసెట్ పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా వచ్చారు. మాసప్ ట్యాంక్ జేఎన్టీయూ సెంటర్కి లేటుగా వచ్చిన ఇద్దరు విద్యార్థులు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎంసెట్కి సంబంధించి ఇప్పటికే తాళాలు క్లోజ్ చేశారు. ఏదైతే మొదటి నుంచి సిబ్బంది చెప్తున్నటువంటి ప్రకారం 10 గంటలకు ఖచ్చితంగా గేట్లు క్లోజ్ చేస్తాము, 1 నిమిషం ఆలస్యమైనా సరే ఎవరు వచ్చినా విద్యార్థులను అనుమతించేది లేదని చెప్పినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇద్దరు విద్యార్థులు ఏదైతే జేఎన్టీయూ మాసప్ ట్యాంక్ దగ్గర ఉన్నటువంటి ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో ఇద్దరు విద్యార్థులు గేటుకు తాళం వేశాక ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. అయితే వాళ్ళని మాత్రం అనుమతించట్లేదు. దానికి సంబంధించి ఒకసారి వాళ్ళ తల్లిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అసలు పరిస్థితి? సింగరైకొండ నుంచి వచ్చింది సార్, ఏపీ నుంచి. గెజిటెడ్ సిగ్నేచర్ గురించి 1 అవర్ బిఫోర్ వచ్చాము. గెజిటెడ్ సిగ్నేచర్ గురించి ఇదంతా సరౌండింగ్స్ తిరిగాము. ఇవాళ సండే వల్ల ఏం ప్రాబ్లం అంటే నిన్న మొన్న ఈ సిగ్నేచర్ చేసుకునే యాక్చువల్ లాస్ట్ మూమెంట్ లో డిసైడ్ అయ్యింది సార్. ఇవాళ మార్నింగ్ పాప వచ్చింది, తీసుకొని వచ్చేళ్ళకి. మీరు ఎక్కడ చదువుకుంటున్నారమ్మా? ప్రస్తుతం ఎక్కడ చదువుకుంటున్నారు? ఏపీలో. అంటే ఎక్కడ చదువుకుంటున్నారు? ఏపీ ఎంసెట్ కు హాజరయ్యారు మీరు? ఓకే, అంటే ఇక్కడ ఎందుకు రాయాలనుకున్నారు? ఇప్పుడు ఎందుకు ఆలస్యమైంది? ఇక్కడైతే మంచి కాలేజెస్ ఉన్నాయని ఇక్కడ రాయాలనుకున్నాను. ఓకే, అందుకు ఎంసెట్ ఎగ్జామ్ రాయాలి. చూడొచ్చు ఏదైతే స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి పూర్తిగా కూడా లోపలికి అలో చేయట్లేదు. కొంత ఏపీలో ఎంసెట్ రాసినప్పటికీ ఇక్కడ నుంచి రాయడం వల్ల కొంత అనుకూలంగా ఉంటుందని చెప్పి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంకో విద్యార్థి కూడా ఉన్నారు. क्या हुआ आपको? लेट हुआ सर, कॉलेज फाइंड नहीं हो रहा था सर। अच्छा, इसमें पहले क्या नाम है? कॉलेज का नाम क्या है? कॉलेज का नाम यही है, जवाहरलाल नेहरू आर्किटेक्ट। अच्छा, तो मैं फर्स्ट टाइम वो कॉलेज को गया। अच्छा, उस वजह से लेट हो गया इधर। भाई क्या कर रहे हैं इन लोग? अंदर नहीं छोड़ रहे? अंदर नहीं जाने दे रहे। अच्छा, टाइम 5 मिनट्स लेट हुआ बोल के। చూడొచ్చు మొత్తానికి ఆలస్యంగా వచ్చినటువంటి విద్యార్థులను మాత్రం లోపలికి అనుమతించడం లేదు. కానీ 1 సంవత్సరం పాటు 2 సంవత్సరాల పాటు చదువుకున్నాం, ఎన్నో ఆశలతో ఎంసెట్ అటెండ్ అవడానికి వచ్చాము. కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళు సరైన సమయంలో ఇక్కడికి రాలేకపోయారు. ముందు ఎవరైతే పూజిత అనే అమ్మాయి మాత్రం ఖచ్చితంగా తను గెజిటెడ్ సిగ్నేచర్ కోసం చుట్టూ తిరగాల్సి వచ్చింది. దాంతోనే లేట్ అయిందని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక ఈ అబ్బాయి కూడా తనకు సరైనటువంటి సెంటర్ను కనుక్కోలేకపోయారు. అంటే ప్రభుత్వం నుంచి ముందుగానే చెప్పారు, ముందే చూసుకోండి సెంటర్, సరైన సమయంలో రండి, గంట ముందే రావడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పారు. కానీ ఎవరు ఆ పరిస్థితులను కొంత పట్టించుకోక ఇద్దరు విద్యార్థులు మాత్రం ఈ సెంటర్లో పరీక్ష రాయకుండా వెనుదిరిగినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శివతో రాజు, ఎన్టీవీ.